మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో వీక్షిస్తున్న వీక్షకులకందరికీ మన ప్రభు నామంలో వందనాలు తెలియజేసుకుంటూ, ప్రియులారా, ఈరోజు మరొక విషయాన్ని నేను మీతో పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను. మత్తయి సువార్త 18వ అధ్యాయంలో ఉన్నటువంటి భాగంలో 35వ వచనంలో ఉన్నటువంటి భాగంలో అక్కడ యేసు ప్రభు వారి శిష్యులు వచ్చి ఆయన అడుగుతారు, నా తోటివారి ఎడల నేను ఏదైనా పొరపాటు వారి నా ఎడల చేసినప్పుడు నేను వారిని ఎన్నిమార్లు క్షమించాలి అని అడుగుతూ ఉంటారు. ప్రియులారా, మరి ఎన్నిమార్లు క్షమించాలి అనేటువంటి విషయం కొరకు ఆయన వారితో మాట్లాడిన విధానమును బట్టి ఎన్నిమార్లు క్షమించాలంటే 75 సంవత్సరాలను క్షమించాలి. ఎందుకంటే మనం ఎంత ఎక్కువగా మరి పాపం చేసామో అంతకంటే ఎక్కువగా యేసు ప్రభు వారు మనల్ని క్షమించారు. ఎంతగా క్షమించారంటే, ఆయనను ఏ విధంగానైతే హింసించినప్పటికీ కూడా, ఆయన మీద ముఖం మీద ఉమ్ము వేసినప్పటికీ కూడా, ఆయనను ఎన్నో దూషణ మాటలు మాట్లాడినప్పటికీ కూడా ఆయన, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరువురు గనుక అని, తండ్రి వీరిని క్షమించు అని ప్రార్థన చేస్తున్నాడు. కాబట్టి యేసు ప్రభువులాగా మనము కూడా మన ఎడల ఎవరైనా తప్పిదం చేస్తున్నప్పుడు మనము కూడా వారిని క్షమించాలి అనేటువంటి విషయాన్ని యేసు ప్రభువారు మనకి నేర్పిస్తూ ఉన్నారు. మరి ఒకరినొకరు మరి హింసించుకోవడం, ఒకరినొకరు హత్యలు చేసుకోవడం, అటువంటి రీతిలుగా ఉంటున్నటువంటి ఈ దినాలలో మరి మన ఎడల మన శత్రువుల ఎడల ఎక్కువగా మనం క్షమించే గుణాన్ని కలిగి ఉండి దేవుని యొక్క దీవెన ఆశీర్వాదాలు మనం పొందుకొని దేవుని దీవెనలు పొందాలని మనసారా నేను మిమ్మల్ని కోరుకుంటూ, అట్టి క్షమాపణ మన తోటి వారి పైన ఉండాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను.